వెయిటింగ్ మిమ్మల్ని వెండి తెర మీద చూడాలని యూట్యూబ్లో కాకుండా ఎప్పుడు చూడబోతున్నాం మిమ్మల్ని వెండి తెర మీద? మేబీ నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు మీరు. ఓ నెక్స్ట్ ఇయరే. ఓహో నైస్ మేడం. అంటే జనరల్గా సినిమా సాంగ్స్ అంటే చూసాం, సినిమా సాంగ్స్ ఏ రేంజ్ తక్కువ కాకుండా యూట్యూబ్ సాంగ్ తీశారు, అంటే చాలా క్వాలిటీగా తీశారు. కస్టమర్ దీనికి భారీగా ఉంటుంది కదా మేడం? ఆబ్వియస్లీ. అంటే ఇది ప్రొడ్యూసర్ మీరేనా దీనికి? నో మై పార్ట్నర్, మై ఫ్రెండ్. జనరల్గా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎంతైతే డబ్బులు కట్టారో దాన్ని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యూట్యూబ్లో రిటర్న్స్ రావుగా, మరి ఎలా? సో యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది బిజినెస్ ఆస్పెక్ట్లో స్టార్ట్ చేయలేదు, ప్యాషనేట్గా స్టార్ట్ చేసాం. నేను ఎంత యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను, ఆయన ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నారు. హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, సో అన్ని కూడా సపోర్ట్ చేశారు. సో అందరూ ఇది అందరికీ ప్రూవింగ్ లాగా అనమాట. ఎస్ఎల్సి శ్రీ లోకాంకర క్రియేషన్స్ అనేది అందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఉన్నారా? ఆబ్వియస్లీ నేనే చేశాను. సో ట్విన్ సిస్టర్ ఉన్నారు నాకు, బట్ షీఈ్ ఇంటూ సింగింగ్, బట్ నేనే అందులో. ఒక సింగింగ్, ఒక డాన్సింగ్, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంటే మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీట్లో ఉంది కదా? ఆబ్వియస్లీ ఉండాలి కదండి, అలా ఉంటేనే కదా అవుతుంది. యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన 3 సాంగ్స్ అయితే చూడడం జరిగింది. అలాగే సాంగ్స్కి డిఓపి కింద అలాగే అనేక పనులు చేశారు సార్. డిఓపిఏ కాదు, అలాగే ప్రొడక్షన్లో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి, ప్రీ ప్రొడక్షన్ పనికి సంబంధించి ఎవ్రీ వర్క్ సారే చేశారు. సో ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్, పెట్టిన ఎఫర్ట్స్ కానీ లేదంటే మీరు పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో 2 సాంగ్స్కి మీరు సంబంధించిన విజువల్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఇది చాలా ఇష్టంగా చేసిన వర్క్ ఇది. డిఓపి, ఎడిటింగ్ అండ్ డిఏ. దట్టు నేను చూపించిన లొకేషన్స్ పక్కన పెడితే అందులో మా మ్యామ్ ఎంత బాగా యాక్ట్ చేశారో దాన్ని బట్టి మీకు బ్యాక్గ్రౌండ్ విజువల్ అంత అందంగా కనిపిస్తుంది. సో ఆర్టిస్ట్ లేనప్పుడు లొకేషన్ ఉత్తినే తీసినా ఎవరో చూడరు. సో దీనికి క్రెడిట్స్ అంటే మా మ్యామ్గా పెట్టాలి. ప్రతి ఫ్రేమ్ కానీ ఆయన చెప్పిన ప్రతి విషయాలు కూడా మీకు ఎట్లా అనిపించింది? అంటే కష్టంగా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ థింగ్ మాకు అది షూట్లా అనిపించలేదు, మేము ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. మీ మాటల్లో కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎస్ఎల్సి శ్రీ లోకాంకర క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కొత్త వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అది మంచి ప్లాట్ఫామ్ అయింది. సో మ్యామ్ అవ్వచ్చు, సార్ అవ్వచ్చు, నాకు ఒక గుర్తింపు అయితే ఇచ్చారు. ఇవాళ మీరు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళు ఇచ్చిన ఛాన్సే. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, మీరు వినే ఉండుంటారు, నాకు ఒకటేసారి 10th స్టెప్ ఎక్కడో ఇష్టం లేదు. సో దట్టు బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ నేను ఓన్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకొని సో స్టెప్ బై స్టెప్ ఎదగాలి అనేది నా ఆలోచన అనమాట. సో దానికోసమే యూట్యూబ్ సాంగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో మీ స్క్రీన్ మీద చూస్తారు, ఇప్పుడు నేను రివీల్ చేస్తే బాగోదు. ఎనీవే నిజంగా థ్యాంక్ యూ మేడం, చాలా ప్రౌడ్గా. అంటే నాకు పరిచయమైన అమ్మాయి ఇంత స్థాయిలో వెళ్ళడం, మిమ్మల్ని వెయిటింగ్, అతి తొందరలో వెండి తెర మీద చూడడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో.